మీ అందరికీ ఓ మాట అండి, మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా గానీ ఆయన మీద అభిమానంతో మేము జెండాలు కట్టినా ఫ్లెక్స్లు కట్టినా కానండి ఈ కూటమి పచ్చ సైకోలకి గుండుల్లో నుంచి కొళ్ళు వచ్చేసేది. అదిగో ప్రజాస్వామ్యని జెండాలకి ఫ్లెక్సీలకి ఖర్చు చేస్తా ఉన్నారు, ప్రజల డబ్బుని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు, పొలమని మీటింగ్లు పెట్టి అనుకుంటా ఈ కూటమి పచ్చ సైకోలు అందరూ ఉడిగిపోయి కుళ్ళిపోయి గుండ్లు బాదుకుని పొలమని ఆయన మీద పడి ఏడ్చేవాళ్ళు అండి వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే ఆ పేపర్ లేదే చదవలేరు, ఆ పేపర్ ఉంటేనే చదువుతారు, ఆ పేపర్ లేకపోతే ఇంకేం మాట్లాడలేరు అనుకుంటా ఈ కూటమి పచ్చ సైకోలందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారాలు చేసేవారండి ఈ పచ్చ మీడియా వాళ్ళు, కూటమి పార్టీ సైకోలందరూ. మరి ఇప్పుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకి ఇస్తానన్న పథకాలని గాలికి వదిలేసేసి రాష్ట్ర అభివృద్ధిని అణగ తొక్కేసేసి ఈ కూటమి పార్టీ వాళ్ళు నెలకొక మీటింగ్ పెట్టుకుంటా నెలకొక మీటింగ్లు పెట్టినప్పుడల్లా ఫ్లెక్స్ లో జెండాలు పొలవమని కడతా ఉన్నారు కదండి. మరి ఇప్పుడు ప్రజా సొమ్ము వృధా అవ్వట్లేదండి, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తలేదా ఈ కూటమి పార్టీని అడుగుతా ఉన్నామండి. మరి ఇదే కూటమి పార్టీ నాయకులు మీటింగ్ పెట్టినప్పుడల్లానే పేపర్ ఉంటేనే కళ్యాణ్ గారు చదువుతారు, అదే పేపర్ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు చదువుతారు, అదే పేపర్ ఉంటేనే లోకేష్ గారు చదువుతారు. ఆ పేపర్ మీద ఎవడో రాసిస్తేనే చదువుతారండి వీళ్ళు. ఆ పేపర్ మీద రాసి ఇవ్వకపోతే వీళ్ళు కూడా ఏం మాట్లాడలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనైతే సరిపోతే మనం ఏం చేసినా కానీ మనం ఎవడో ఏమి అనరు అన్నట్టుగా ఈ కూటమి పార్టీ వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారండి. మరి అప్పుడు ఆయన చేసిందే ఇప్పుడు కూటమి పార్టీ వాళ్ళు కూడా చేస్తా ఉన్నారండి. మరి అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసొమ్ము ఖర్చు అయినప్పుడు కూటమి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక కూడా ప్రజాసొమ్ము ఖర్చు అవుతున్నట్టే కదండి.